గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. రోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టాక్ పేరు వచ్చేసి అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్. Avadh Sugar and Energy is primarily engaged in the business of manufacture and sale of sugar and its byproducts, molasses, bagasse, and press mud, sprints including ethanol and power. కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1189 crores ఉందండి. స్మాల్ క్యాప్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 593 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 11.4 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 363 ఉంది. ఆర్ఓసి కనుక గమనించినట్లయితే 10.3 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 12.4 ఉంది. డెట్ టు ఈక్విటీ 1.49 ఉంది. ప్లస్ పర్సంటేజ్ 23.8% ఉంది. ఇది కాస్త నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 27.8% రిటర్న్స్ జనరేట్ చేసింది. అదేవిధంగా లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 25.6% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year వచ్చేసి 175% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ, అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. ఈ స్టాక్ని నేను పర్టికులర్గా చూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము, మీరు కనుక ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్వార్టర్లీ రిజల్ట్స్లోకి వెళ్దాం. క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఆన్ అన్ యావరేజ్ మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్వార్టర్లో పెరగడం సేల్స్, ఒక క్వార్టర్లో తగ్గడం జరుగుతుందండి. కన్సిస్టెన్సీగా సేల్స్ గ్రోత్ అయితే కనబడడం లేదు. ఓకేనా? అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని కనుక గమనించినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా యాజ్ యూజువల్ సేమ్ అదే, అంటే ఒక క్వార్టర్లో పెరగడం, ఒక క్వార్టర్లో తగ్గడం, అంటే కన్సిస్టెన్సీగా గ్రోత్ అనేది కనిపించడం లేదు. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు గమనించినట్టు చూడండి, సేమ్ యాజ్ యూజువల్ అనమాట. ఇది కూడా మీకు ఒక క్వార్టర్ పెరుగుతుంది, ఒక క్వార్టర్ తగ్గుతుంది, ఒక క్వార్టర్ పెరుగుతుంది. ఈ విధంగా అంటే కన్సిస్టెన్సీగా గ్రోత్ అనేది ఇందులో కనబడడం లేదు. ఓకేనా? అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా ఇయర్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి పెరగడం జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది, ఇది గమనించండి. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ని మీరు గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఎక్సెప్ట్ 1 year, ఇక్కడ మీరు చూడండి, ఈ 1 year కనుక తీసేసినట్లయితే మిగతా అన్ని ఇయర్స్లో నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి కేన్గా అబ్జర్వ్ చేయాల్సింది అంటే నెట్ ప్రాఫిట్ కాస్త తగ్గుతూ ఉందండి. ఓకేనా? ఇయర్ ఆన్ ఇయర్. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిస్టెన్సీగా రిజల్ట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ అనేవి కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతున్నాయి. బోరింగ్స్ చూడండి, బోరింగ్స్ అనేవి తగ్గించుకోవడం జరిగింది, ఇది గమనించాల్సిన విషయం. ఓకేనా? బోరింగ్స్ అనేవి తగ్గుతున్నాయి, చూడండి, అబ్జర్వ్ చేయండి, బోరింగ్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా రిజర్వ్స్ అనేటివి పెరుగుతున్నాయి. సో ఇది మన కంపెనీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే రిజర్వ్స్ అనేది బోరింగ్స్ కంటే తక్కువగా ఉన్నాయి, ఇది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా? అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ మనం గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్లోనే పోస్ట్ చేస్తున్నారండి. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 60.39 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.95 ఉంది. డిఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.32 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 38.34 ఉందండి. ఫ్రెండ్స్, ఫండమెంటల్లీ కాస్త వీక్గా ఉన్న కంపెనీ అయినా నేను ఈ స్టాక్ని పర్టికులర్గా చూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల రీజన్ టెక్నికల్ అనాలిసిస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. అదేవిధంగా మీకు వీడియోస్ యొక్క కంటెంట్ యూస్ఫుల్ అని అనుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ చూడండి గత కొన్ని రోజుల నుంచి కన్సాలిడేట్ అయింది. చూడండి హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి, ఓకేనా. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది మంత్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేయండి. మంత్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మంత్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైతే 2017లో హైయర్ ప్రైస్ ఫామ్ చేసిందో ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, అబ్జర్వ్ చేయండి, ఓకేనా. అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. వీలైతే ఈ స్టాక్ని 620 ఎబో క్రాస్ అయిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.